హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ముస్లింలకి సంబంధించి వాళ్ళ యొక్క పర్సనల్ లా ఒకటి ఉంది. దాన్నే షరియత్ లా అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమిటి షరియత్ లా? మరి ఈ షరియత్ లా పరిధిలోకి ఈ యొక్క ముస్లిం మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా వస్తారా అన్నటువంటి టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని అంటే ఒక మహిళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని? ఇదిగో నేను ముస్లిం మతాన్ని నమ్మనటువంటి వ్యక్తిని, నేను గాని మా ఫాదర్ గాని ముస్లిం మతాన్ని నమ్మము. ఇప్పుడు ఏమవుతోంది, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మాకు వచ్చేసరికి మేము ముస్లిం మతాన్ని నమ్మట్లేదు కాబట్టి షరియత్ లా ప్రకారం కాకుండా 1925వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి సెక్యులర్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మా యొక్క ప్రాపర్టీని మాకు ఇప్పించేలాగా చూడండి అన్నట్టుగా ఒక వ్యక్తి, ఒక అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. మరి ఆ నేపథ్యంలో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటిది పర్సనల్ లాకి సంబంధించి ఏదైతే షరియత్ లా అన్నటువంటిది ఉందో ఈ షరియత్ లాకి, అలాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇవాళ మనం చూడబోతున్నాం. మరి దీనికన్నా ముందు మనం రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి. అదే ఆర్టికల్ 25 అన్నటువంటిది. ఆర్టికల్ 25 అన్నటువంటిది రిలీజియన్ గురించి తెలుపుతుంది. అందులో ఏమని చెప్తుంది అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అన్నటువంటిది ఉంటుంది. మనం ఒక రిలీజియన్ని పాటించాలి అన్నా, లేదు దాన్ని అంటే ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలి అన్నా, దాన్ని ప్రాపగేట్ చేయాలి అన్నా, లేదు అంటే ఒక రిలీజియన్ని ప్రాక్టీస్ చేయాలి అన్న దానికి సంబంధించి స్వేచ్ఛని కల్పించేటటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 25 అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతుంది, నేనేమో ముస్లిం మతాన్ని నమ్మట్లేదు, ముస్లిం మతాన్ని నేను ఆచరించట్లేదు కాబట్టి షరియత్ లా ప్రకారం కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం నాకు ప్రాపర్టీ వచ్చేలాగా చూడండి అన్నట్టుగా ఈ అమ్మాయి చెప్తోంది. అయితే ఇక్కడ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి చూస్తే, షరియత్ లాలోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఇందులో 2/3 కొడుకులకు వెళ్తే 1/3 మాత్రమే అమ్మాయిలకు వస్తుందన్నమాట. కానీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటి, హాఫ్ ఆఫ్ అన్నటువంటిది ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వర్తిస్తుంది, అవునా? మరి కాబట్టి నాకు షరియత్ లా ప్రకారం కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఇలా ప్రాపర్టీ అన్నటువంటిది డివైడ్ అయ్యేలాగా చూడండి అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమని చెప్పింది, సరే నువ్వు నాన్ బిలీవరే కావచ్చు, కానీ ఇప్పుడు నీ చట్టాన్ని మార్చి షరియత్ లా కింద కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద నీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని ఇవ్వండి అని చెప్పేటటువంటి హక్కు నాకు లేదు. ఎందుకని అంటే షరియత్ చట్టం ఏదైతే ఉందో ఈ షరియత్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 3 అన్నటువంటిది ఏం చెప్తుంది, ఒకవేళ నువ్వు మతాన్ని నమ్మకపోయినా కూడా ఈ మతం నుంచి బయటికి వెళ్ళేంత వరకు, ఈ మతాన్ని త్యజించే వరకు కూడా నీకు ఈ చట్టమే వర్తిస్తుంది అన్నట్టుగా షరియత్ యాక్ట్ చెప్తుంది. పోనీ ఇంకొకటి ఉంది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అన్నటువంటిది. మరి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ 58 ఏమని చెప్తుంది అంటే మిగతా అన్ని రిలీజియన్స్ కి ఈ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తుంది ఎక్సెప్ట్ ముస్లిమ్స్ కి ఇది వర్తించదు అన్నట్టుగా చెప్తుంది. మరి ఇదేమో ముస్లిమ్స్ కి వర్తించట్లేదు, దీని ప్రకారం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తీసుకుందామంటేనేమో కుదరట్లేదు, అంటే 1/3 మాత్రమే ఈ అమ్మాయికి వస్తుంది, 2/3 అబ్బాయిలకి వెళ్తోంది. సో ఇది వద్దు ఇది కావాలి అనేసి అమ్మాయి దీంట్లో ఏమో ముస్లిమ్స్ ని ఎక్సెప్షన్ అనేటటువంటిది ఇచ్చింది ఈ చట్టం అన్నటువంటిది. మరి ఇక్కడున్న 2 మేజర్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటవది వచ్చేసరికి మనకి శబరిమల కేసు అన్నటువంటిది జరిగింది, అవునా? శబరిమల కేసు, ఈ శబరిమల కేసు ఏదైతే ఉందో ఇందులో ఆర్టికల్ 25 కి సంబంధించి ఏమేమని చెప్పింది సుప్రీంకోర్టు, ఇదిగో రైట్ టు బిలీవ్ నమ్మటం, నాట్ టు బిలీవ్ నమ్మకపోవటం, ఇవి రెండు కూడా ఈ యొక్క ఆర్టికల్ 25 లో భాగం అన్నట్టుగా చెప్పింది. మరి ఇప్పుడు నేను నమ్మట్లేదు, మరి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? ఇప్పుడు నేను నమ్మట్లేదు అని చెప్పేసి ఇప్పుడు నేను నో రిలీజియన్ అంటే నాకు రిలీజియన్ మతం అన్నటువంటిది లేదు, క్యాస్ట్ అన్నటువంటిది లేదు, నో క్యాస్ట్ అనేసి ఇప్పుడు నేను సర్టిఫికేషన్ పొందాలి అంటే ఎవరి దగ్గర నుంచి నేను ఈ సర్టిఫికేషన్ అన్నటువంటిది పొందాలి? దీనికి సంబంధించి ఇప్పుడు మేజర్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఆర్టికల్ 25 ప్రకారం రైట్ టు బిలీవ్, రైట్ నాట్ టు బిలీవ్ అనేసి మీరే చెప్తున్నారు. మరి రైట్ నాట్ టు బిలీవ్ అన్నప్పుడు మరి నాకు సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటిది ఒక క్వశ్చన్. రెండవది, షరియత్ లా అన్నటువంటిది ఉమెన్ యొక్క బేసిక్ రైట్స్ ని వయోలేట్ చేస్తోంది అన్నటువంటిది ఇక్కడ రెండవ క్వశ్చన్.
దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు అనేవి జరుగుతున్నాయి. మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం డిసైడ్ చేయబోతోంది అన్నటువంటిది మనం చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.